నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఉదయం ఇరానియన్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ స్టేట్మెంట్ ఏంటంటే, ఈరోజు అంటే 1 ఏప్రిల్ సాయంత్రం 8 అంటే రాత్రి 8 గంటల తర్వాత నుండి గల్ఫ్ దేశాల్లో ఉన్న అన్ని టెక్ కంపెనీల పైన మేము దాడులు చేస్తాం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ టెక్ కంపెనీలు ఏవేవి అంటే మైక్రోసాఫ్ట్, యాపిల్, టెస్లా, గూగుల్, బోయింగ్, మెటా, ఇంటెల్, ఐబిఎం, డెల్, ఎన్విడియా, హెచ్పి, సిస్కో, ఒరాకిల్, ప్లాంటర్, జేపీ మోర్గన్, జనరల్ ఎలక్ట్రిక్స్, స్పైర్ సొల్యూషన్స్ అండ్ G42. ఈ 18 కంపెనీల జాబితాని ఐఆర్జీసీ విడుదల చేసి ఈరోజు రాత్రి 8 గంటల నుంచి వీటిపైన దాడులు చేస్తాము. కాబట్టి ఈ కంపెనీల్లో పనిచేసే టెక్నీషియన్స్ లారా, మీతో ఏ లోపము లేదు, మీ పైన మాకు ఎలాంటి కోపము లేదు, మీరు కేవలం ఉద్యోగస్తులు మాత్రమే. కాబట్టి 8 గంటల తర్వాత ఈ కంపెనీలలో మీరు ఉండకండి, మేము దాడులు చేస్తాము. మీకు నష్టం కలగవచ్చు. మీకు నష్టం కలగకుండా ఉండాలంటే మీరు ఈ కంపెనీల్లో ఈరోజు రాత్రి 8 గంటల నుంచి వెళ్ళకండి అని స్పష్టంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఐఆర్జీసీ. అంతేకాదు, ఈ కంపెనీల చుట్టూ దాదాపు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న సామాన్య ప్రజలు కూడాను దయచేసి మీరు ఉండకండి అని అన్నది. ఎందుకంటే ఒక్కోసారి పొరపాటున కూడా పడవచ్చు, మీకు ప్రమాదం జరగవచ్చు. కాబట్టి మీరు ఈ ప్రాంతాల్లో ఉండకండి అని చెప్పి ఒక సలహా వచ్చింది. ముగ్గురికి. ఒకటి కంపెనీలకు, రెండవది కంపెనీలో పనిచేసే టెక్నీషియన్స్కి, అలాగే ఈ కంపెనీల చుట్టూ ఉన్నటువంటి సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో, అంటే రెసిడెన్షియల్ బిల్డింగ్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ హెచ్చరిక జారీ చేసింది. అయితే ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఈ టెక్ కంపెనీల పైన ఎందుకు చేస్తోంది అని అంటే, మొదటిది, ఈ టెక్ కంపెనీలు చాలా మట్టుకు జ్యూస్ అంటే యూదుల ఆధీనంలో ఉన్నాయి. వాళ్ళే వాటి ఓనర్లు, వీళ్ళకు పడరు. ఇది మొదటి కారణం. రెండవది ఏంటంటే, దాదాపు 2013 నుండి ఈ కంపెనీలన్నీ కూడాను ఇరాన్కు సంబంధించిన సమాచారాన్ని సేకరించాయి, అంటే ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకున్నాయి. అలాగే డేటా క్లౌడ్ ద్వారా అమెరికాకి, ఇజ్రాయెల్కి ఇవి షేర్ చేసినాయి. అంటే ఇరాన్లో ఉన్న లొకేషన్ కానివ్వండి, ప్రజల యొక్క ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లేదా ఈ మత పెద్దల యొక్క ఇన్ఫర్మేషన్, అలాగే సైన్యం యొక్క ఇన్ఫర్మేషన్, అలాగే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పనిచేసే ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల యొక్క ఇన్ఫర్మేషన్ అన్నిటినీ వీళ్ళకు చేరవేశాయి. దాంతో ఇంటెలిజెన్స్ అధికారులు, మత పెద్దలు అంటే ఖమేనీ గారు, అలాగే న్యూక్లియర్ డిపార్ట్మెంట్లో పనిచేసే సైంటిస్టులు, వీళ్ళందరి యొక్క ఇన్ఫర్మేషన్ వీళ్ళకి పోవడం వల్ల న్యూక్లియర్ సైంటిస్టులను ఎలిమినేట్ చేయగలిగింది, న్యూట్రలైజ్ చేయగలిగింది ఇజ్రాయెల్. అలాగే అలీ ఖమేనీ గారిని, ఆ తర్వాత మిగతా చాలామందిని చేయగలిగింది. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళని కూడా చేయగలిగింది. ఈ విధంగా ఈ టెక్ కంపెనీలు ఇచ్చిన సమాచారం ఆధారంగానే చాలామందిని అమెరికా, అలాగే ఇజ్రాయెల్ న్యూట్రలైజ్ చేసినాయి. కాబట్టి ఈ కంపెనీల మీద మాకు నమ్మకం లేదు, కాబట్టి వీటి మీద మేము దాడి చేస్తున్నామని చెప్పి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఐఆర్జీసీ. చూద్దాం, ఈరోజు 8 గంటల తర్వాత నుంచి వాటిపైనే దాడి చేస్తారేమో, ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారని చూద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నమస్తే.